హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐషు వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండారు అనేసి అయితే అనుకుంటూ ఉన్నాను అనమాట. సో ఫ్రెండ్స్, మీ నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే కోరుకుంటున్నాను అనమాట. సో అదేం లేదండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్లీజ్ అండి, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చేసి చూసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ కూడా చేసేయండి. ఇంకా ఇక్కడైతే నేను మీతో పాటు ఇది సాటర్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా సాటర్డే అండి, మార్నింగ్ అయితే నేను టిఫిన్ ఓన్లీ చేశాను. టిఫిన్ చేసేసి ఇంకా సాటర్డే అంటే మనకి ఇంట్లో నాకైతే ఎక్కువగా వర్క్ ఉంటుందన్నమాట. ఎందుకంటే నేను అంటే సాటర్డే అంటే దేవుడి ఫోటోలన్నీ క్లీన్ చేసుకోవాలి, ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, అంటే స్నానం చేసి మంచిగా పూజ చేసుకోవాలి. ఇంకా కొంచెం లేటే అవుతుందండి. ఇంకా అందుకోసమే నాకు కొంచెం ఇక్కడ అంటే లంచ్ ప్రిపేర్ చేయడానికైతే ఇంకా వీలు కాలేదనమాట. సో ఇంకా బాబు అయితే 12:30 కల్లా వచ్చేసాడనమాట. సో ఇంకా ఆ లోపు చేసేయాలి, లేకపోతే ఇంకా బాబు వచ్చాక చేయాలన్నమాట. నేను ఇంకా మామూలుగా డైలీ కూడా బాబు వచ్చేపాటికి లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి బాబుని తీసుకొచ్చేసి డైరెక్ట్గా తినిపించేసేదనమాట. కానీ ఈరోజైతే ఇంకా లేట్ అయిపోయిందనమాట. అందుకోసమే ఇంకా ఇప్పుడు బాబుని తీసుకొచ్చిన తర్వాత లంచ్కి అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట. సో లంచ్లోకి అయితే ఇప్పుడు నేనైతే సాంబార్ అయితే చేస్తున్నాను అనమాట. వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. సాంబార్ కోసం అయితే ప్రిపేర్ చేద్దాం అనేసి అయితే. ఇంకా ఇక్కడైతే నేను ఇంకా ఈ సాంబార్ చేయక ఎన్ని రోజులు అయిందండి, అట్లీస్ట్ ఒక 3-4 months అయిందనమాట. అసలు చేయలేదు. ఇంకా ఇప్పుడైతే చేస్తూ ఉన్నాను అనమాట. చాలా రోజులు అయింది. ఇంకా చాలా బాగుంటుంది తినడానికి, కానీ టైం రాలేదనమాట. సాంబార్ చేసేంత టైము రాలేదు, ఎందుకో తెలియదు అనమాట. ఇంక ఈరోజు అయితే చేసేద్దాం అనేసి అయితే ఇంకా బాబుని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఇంకా అలాగే వెజిటేబుల్స్ కూడా కొన్ని లేనివన్నీ కూడా తెచ్చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే సాంబార్ కోసం నేను ఏమేమి తీసుకున్నానంటే వెజిటేబుల్స్, మునక్కాయలు అనమాట. మునక్కాయలు అండ్ పొటాటో అండ్ క్యారెట్ అండ్ బీన్స్ ఇవి తీసుకున్నాను అనమాట. ఇంకా మునక్కాయలు అయితే నేను ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన అంతా పొట్టు కూడా అంతా కూడా తీసేసుకుంటాను అనమాట. సో నేనైతే ఎప్పుడు కూడా మునక్కాయలు చేశానంటే పైన పొట్టు అంతా కూడా తీసేసుకొని చేస్తారనమాట. ఇంకా అలాగే వేస్తే మా ఇంట్లో తినరనమాట. సో అందుకోసం ఇంకా పైన ముక్కలు కట్ చేసిన తర్వాత పైన పొట్టు తీసేసాను. ఇంక ఇక్కడైతే క్యారెట్, తర్వాత బంగాళాదుంప, ఇంకా ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, ఇంకా టొమాటో, ఇంకా ఇవన్నీ కూడా ఏమేమి కావాలో అన్నీ కూడా కట్ చేసేసుకునేసి అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడైతే ఇంకా బాబుకి అయితే టీవీ అయితే పెట్టించేసాను అనమాట. ఇంకా బాబుకి టీవీ పెట్టించేసాను కదా. ఇంక తర్వాత స్కూల్లో ఏం జరిగింది, ఏంటి, టీచర్ ఏమన్నారు అనేది అయితే ఇంకా తనతో డిస్కషన్ చేస్తూ ఇంకా అలా వెజిటేబుల్ అయితే కట్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా బాబు అయితే ఇంకా తన స్కూల్లో ఏం జరిగినా కూడా నాతో షేర్ చేసుకుంటారండి. సో నేను కూడా అడుగుతూ ఉంటాను అనమాట, అంటే ఏం తిన్నావా లేదా, సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకున్నావా లేదా, స్నాక్స్ పంపిస్తాం కదండి. సో అదనమాట, ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేసావా లేదా, తర్వాత మేడం ఏమన్నారు, హోంవర్క్ ఏం రాసావు, అది మొత్తం అన్నీ కూడా కొద్దిసేపు అడుగుతూ ఉంటాను అనమాట. ఇక్కడైతే ఇంకా లంచ్ చేయాలి కదా, ఇంకా తన దగ్గరే కూర్చొని అడగలేను అనమాట. సో అందుకోసం ఇంకా వర్క్ చేసేసుకుంటూ తనతో ఇంకా అప్పుడప్పుడు అలా కొన్ని అడుగుతూ ఉన్నాను అనమాట. ఇంకా తను టీవీ మైకంలో పడిపోయాడండి, అసలు ఏమి కూడా చెప్పట్లేదనమాట. సో ఇంకా చెప్పిన వాటికి ఇంకా వినేసాను అనమాట. పిల్లల మాట వినాలి, మన మాట విన్నర్ వాళ్ళు అసలు. ఇక్కడైతే ఇంకా నేను చెప్పాను కదండి, ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా కూరగాయలు తెచ్చేసుకున్నాను అనేసి అయితే. ఇంక ఇవి వచ్చేసి అలసందలు అనమాట. అవైతే ఇంక ఉడకపెట్టుకొని తినేద్దాం అనేసి అయితే తెచ్చాను. ఇంకా అవైతే సైడ్ అయితే పెట్టేసాను అనమాట. ఇంకా సో ఇంకంతా కూడా కట్ చేసేసుకుని అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పాను కదా. ఇంకా అటుపక్క అయితే ఇంకా అంటే కిచెన్లో ఇంకా కుక్కర్లో కందిపప్పు అయితే వేసేసాను అనమాట. కందిపప్పు అయితే ముందే నేనైతే ఇంకా ఉడకపెట్టేసుకుంటాను అనమాట. ఇంకా మంచిగా ఉడకపెట్టేసుకున్న తర్వాత ఇంక ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ అయితే చేస్తాను అనమాట. సో నేనైతే మంచిగా అంటే సాంబార్ అయితే చాలా టేస్ట్గా చాలా బాగా చేస్తాను నేను ఎప్పుడూ కూడా. ఇంకా ఇక్కడైతే నేను సాంబార్ చేసే విధానం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకా కందిపప్పు అంతా కూడా ఉడికించేసుకుని తర్వాత మనం అది సపరేట్ చేసేసుకొని తర్వాత ఒక బాయిల్లో ఇవన్నీ కూడా వేసేసుకొని ఇంకా ఆయిల్, తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకొని ఇంకా తర్వాత అందులో కొంచెం కారం పొడి అది కూడా యాడ్ చేసేసుకుంటాను. అండ్ సాంబార్ పొడి అండి, ఖచ్చితంగా సాంబార్ పొడి అయితే ఉండాల్సిందే. ఇంకా అది కూడా యాడ్ చేసేసుకొని ఇంకా మనం కందిపప్పు చేసుకుంటాం కదండి, ఇంకా అది మనం కందిబెల్లం మొత్తం అంతా కూడా నున్నగా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా అవి అయితే ఇంకా ఇందులో యాడ్ చేసేసుకొని ఇంకా ఉప్పు తగినంత అండ్ తర్వాత కరివేపాకు ఇవన్నిటితో కూడా పోపు అయితే పెట్టేసుకుంటాను అనమాట. చాలా మంచిగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తానన్నమాట. సో ఎప్పుడు చేసినా కూడా బాగుంటుంది. కానీ ఇది చేయడానికి ఎందుకు ఈసారి అయితే ఇన్ని రోజులు పట్టిందనమాట. చాలా డేస్ తర్వాత చేస్తున్నాను.
ఇంకా ఇదనమాట అన్నీ కూడా కట్ చేసేసుకుంటూ ఉన్నానండి. ఇంకా టొమాటో కూడా కట్ చేసేసుకున్నాను, ఇంక పచ్చిమిర్చి ఇంకా మొత్తం అన్నీ కట్ చేసేసుకుని ఇంక తర్వాత కిచెన్లోకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో తప్పదండి, ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఖచ్చితంగా వెరైటీ చేయాల్సిందే. ఇంకా మార్నింగ్ అయితే ఎలాగో టిఫిన్ చేసేస్తాము, ఇంకా ఆఫ్టర్నూన్ చేసింది నైట్ తినమంటే కొంచెం తినరనమాట. పప్పు అయితే మాత్రం ఖచ్చితంగా ఈరోజు చేసిన పప్పు నెక్స్ట్ డే కూడా తినమంటే తింటారు. పప్పు అంటే అంత ఇష్టం మరి నాకు కూడా ఎక్కువగా పప్పు చాలా ఇష్టం అనమాట. ఇంకా అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీ చేస్తూ ఉంటాను. ఇంకా వెరైటీ అంటే ఏమంత లేదండి, ఇంకా సాంబారు, తర్వాత రసము, తర్వాత ఇంకా టొమాటో చట్నీ ఇలాగనమాట. సో వంకాయతో చట్నీ, వంకాయ కూర ఇలాగ మొత్తం అన్నీ కూడా చేసేసుకుంటూ ఉంటాము. ఏంటంటే అప్పటికప్పుడే కొద్దిగా చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఒక్కసారి తిన్న ఫుడ్ మరీ తినాలంటే బోర్ కొడుతుంది మాకైతే. అందుకోసమే ఇంక చూసారు కదా, ఇవన్నీ కట్ చేసేసుకున్నాను అనమాట. ఇవన్నీ సాంబార్ కోసము. ఇంకా అక్కడైతే చూసారు కదండి, ఇక్కడ కిచెన్లో అనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా కుక్కర్లో అయితే కందిపప్పు అయితే వేసేసి అయితే పెట్టేసాను అనమాట. నేనైతే విజిల్కి అయితే పెట్టేశాను, ఒక్క విజిల్ మాత్రమే పెట్టాను అనమాట. కానీ ఈ కందిబ్యాలు ఎందుకో ఈసారి ఒక 1 విజిల్కే, నేను ఇంతకుముందు ఎప్పుడైనా సరే 1 విజిల్ పెట్టేస్తే చాలు కందిబ్యాలు అయితే మంచిగా అంటే నున్నగా అయ్యేదనమాట. ఇవి చూసారు కదా, 1 విజిల్ పెట్టాను, మొన్న రీసెంట్గా తెచ్చాను అనమాట ఈ కందిపప్పు. 1 విజిల్కి అస్సలు అంటే అసలు మెత్తక్కలేదనమాట, గట్టిగానే ఉన్నాయి. సో అందుకోసమే ఇంకా మూత పెట్టకుండా ఓన్లీ ఇంకా అంటించేసి అలా పెట్టేస్తాను అనమాట కుక్కరు. ఇంక ఇక్కడైతే ఇంక అంతలోపు మా బాబుకి అయితే ఇంక మ్యాంగో అయితే కట్ చేసేసి అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇంకా మ్యాంగో సీజనే కదండి సమ్మర్లో, ఇంక అందుకోసమే ఇంకా బాబుకి మ్యాంగో అయితే కట్ చేసి ఇస్తున్నాను. ఇక్కడ కూడా తనకి ఏంటంటే మ్యాంగోస్ కట్ చేసినప్పుడు మంచిగా షేప్స్ స్క్వేర్ అలా ఆ షేప్స్ కావాలన్నమాట తనకు. ట్రయాంగిల్ స్క్వేర్లో అలా కట్ చేసి ఇవ్వు నాకు అనేసి అయితే ఎప్పుడు కూడా మారం చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా అంటే పిల్లలకు ఎలా అంటే ఇష్టం అంటే ఏదైనా సరే అండి, తినే ప్లేటు, తాగే వాటర్ బాటిల్తో సహా అన్నీ కూడా మంచిగా బొమ్మలు ఉండాలి, మంచిగా కలర్ఫుల్గా ఉండాలి అనేసి అయితే కోరుకుంటారనమాట. అలా ఉంటే పిల్లలకి ఇష్టం అనమాట, లైక్ అయ్యేసైనా తింటారు అనమాట. సో అందుకోసమే ఇంక ఇక్కడైతే ఇంకా చూసారు కదా, ఇలా కట్ చేసి అయితే ఇచ్చేసాను అనమాట. ఇలా కావాలి అనేసి అయితే అడిగాడు, అది కూడా ఇంక ఇలా కట్ చేయి అలా కట్ చేయి అనేసి అయితే నాకైతే చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంకా తను అడిగిన ప్రకారమే కట్ చేసి అయితే ఇచ్చేసాను మ్యాంగో. ఇది ఏంటంటే ఇప్పుడు ఇంకా సీజన్ స్టార్ట్ కదండి, మ్యాంగో సీజన్. అంటే న్యాచురల్గా పండు అయితే మంచిగా స్వీట్గా ఉంటుందన్నమాట. కానీ వీళ్ళు మెడిసిన్ ద్వారా పండు అయింది కాబట్టి కొంచెం పుల్లగా ఉంది అనమాట, కొంచెం పుల్లగా ఉంది. మా బాబు ఫేస్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మీకు, పుల్లగా ఉంది అనేసి. ఇంకా నేను కూడా టేస్ట్ చేశాను అనమాట, పుల్లగా ఉంది అని చెప్పాడు కదా అనేసి నేను కూడా ఒకసారి చూద్దాం అనేసి అయితే టేస్ట్ చేశాను. పుల్లగా అనిపించింది నాకు కూడా. ఇంకా ఏం చేద్దామండి, డబ్బులు పెట్టి కొన్నవి కదా, పడేయలేము, అలాగని తినలేము అన్నట్టు ఇంక ఖచ్చితంగా తినేస్తాం అనమాట. ఇంకా నేను కూడా కొంచెం తినేసాను. ఇంకా లంచ్ అవుతూ ఉంది కదా, అంతవరకు బాబుకి స్నాక్స్ అవి ఇవి ఇస్తూనే ఉంటామండి ఇంకా వచ్చినప్పటి నుంచి. ఇంకా అన్నీ కూడా కట్ చేసేసి అయితే ఇంకా బాబుకి అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా బాబుకి ఇచ్చిన తర్వాత చూసారు కదా, నేను ఇలా కట్ చేస్తే ఇంకా తను అంటే ట్రయాంగిల్లో కావాలి, స్క్వేర్లో కావాలి, స్లీపింగ్ లైన్లో కట్ చేయి, స్టాండింగ్ లైన్ కట్ చేయి, ఇలా ఏదో తనకు తెలిసినవన్నీ కూడా చెప్తూ ఉంటాడు అనమాట. స్కూల్లో ప్రయోగాలన్నీ కూడా ఇక్కడ నాతో చేయిస్తాడనమాట. సో చూసారు కదా, ఇలా కట్ చేసి అలా కట్ చేసి అనేసి అయితే ఇంకా నాతో అయితే కట్ చేయించుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకా నేను తనకి ఇష్ట ప్రకారమే చేసి ఇచ్చాను, పిల్లలకి ఇష్టమైనదే కదండి, మనకు కూడా ఇష్టము, ఇంకా అందుకోసం అనమాట. ఇక్కడైతే ఇంకా నేనైతే ఇంకా చూసారు కదా, కట్ చేసి ఇచ్చేసాను. బాబు అయితే ఇంక వెళ్ళిపోయారు టీవీ దగ్గర చూసేసుకుంటే ఇంక తింటూ ఉన్నాడు అనమాట. ఇంక నేనైతే ఇంక పప్పు ఇక్కడ ఉడకపెట్టేసాను కదా, ఇంకా అదైతే ఇంకా ఉడుకుతూ ఉందనమాట. ఇంక చూసారు కదా, ఇంకా కిచెన్ అయితే ఇలా ఉందండి. మార్నింగ్ అంతా కూడా మంచిగా నీట్గా క్లీన్ చేశాను. ఇప్పుడు ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడానికి వచ్చినప్పుడైతే ఇంకా ఇలా ఉంది గజి బిజీగా. ఇంకా గిన్నెలు అన్నీ కూడా మొత్తం తోమేసి మంచిగా నీట్గా పెట్టేసి పూజ చేసేసి అంతా కూడా చేసుకున్న తర్వాత ఇంకా మరీ ఇంకా స్టార్ట్ అనమాట. ఇంకా ఇదే తప్పదు, ఇంక మన ఇంట్లో కిచెన్ పరిస్థితి ఇదే. మార్నింగ్ అంతా వర్క్ అయిన తర్వాత క్లీన్ చేయడము, తర్వాత మరీ లంచ్ చేసేటప్పుడు మరీ ఇలా చేయడము, మరీ క్లీన్ చేయడము, మరీ డిన్నర్ అప్పుడు చేయడము, మరీ క్లీన్ చేయడం, ఇదే సరిపోతుందండి లైఫ్ అంతా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా సాంబార్ అయితే ఇక్కడ ప్రిపేర్ అవుతూ ఉందన్నమాట, మరుగుతూ ఉందండి. సో చూసారు కదా, మంచిగా ఇంకా స్మెల్ అయితే అద్దరిపోయిందనమాట, సాంబార్ స్మెల్. ఇంకా స్మెల్ చూస్తుంటేనే తినేయాలనిపిస్తుందండి. ఇంకా అటుపక్క అయితే ఇంకా సాంబార్ పెట్టేశాను, అండ్ నెక్స్ట్ ఇటుపక్క అయితే ఇంకా రైస్ పెట్టేశాను అనమాట. ఇంకా రెండు పెట్టేసాను, తొందరగా అయిపోతే ఇంకా బాబుకి తినిపించేసి కొద్దిసేపు ఇంకా రెస్ట్ తీసుకోండి, బాబుని పడుకోబెట్టేస్తే కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు అనమాట మనం కూడా. సో ఇంకైతే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. సో చూస్తారు కదా, ఇంకా రైస్ అవుతుంది. అటుపక్క అయితే ఇంకా
అదనమాట. ఇంకా గిన్నెలన్నీ కూడా తోమేసాను. ఇంకా ఇక్కడైతే ఇంక వర్క్ అయితే ఏం లేదనమాట ప్రజెంట్కి. ఆ రైస్ అది అయిపోయిందంటే ఇక్కడ చూసారా మా బాబు మ్యాంగో తినేసారు కదా. మ్యాంగో తినేసిన తర్వాత ఇంకా అంగట్లో మామూలుగా తెచ్చేసుకుంటున్నాను అనమాట ఎప్పుడు కూడా. అవన్నీ కూడా ఒక బౌల్లో వేసేసుకుని, అంటే చాక్లెట్స్ అన్నీ కూడా ఆ బౌల్లో వేసేసి ఏదేదో పని చేసుకుంటూ ఉన్నాడు అనమాట. నేను ఏం చేస్తున్నావు అని అడిగితే ఏం చేయలేదు మమ్మీ అన్నీ కూడా బౌల్లో వేసేసాను అని ఎంత స్లోగా చెప్తాడు అనమాట. అమాయకుడు ఇలాగా ఏం తెలియదు నాకు అన్నట్టులాగా చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ చూసారు కదా ఇదనమాట. ఇంకా అక్కడికైతే ఇంకా ఆఫ్టర్నూన్ వ్లాగ్ అక్కడితో అయిపోయింది. ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ అనమాట. ఇంకా సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను మీతో. ఇది వచ్చేసి ఇంకా మస్కిటోస్ నెట్ అనమాట. ఇంకా మేమైతే బయటకు వెళ్ళాము. సో ఎప్పుడు కూడా మేము కొంచెం బయటకు వెళ్తూ ఉంటాం అనమాట ఈవినింగ్ టైంలో. అలాగా టౌన్లోకి వెళ్తేనే మనశ్శాంతి అవుతుంది నాకైతే. ఇంకా అంటే ఒక్క రోజు పోకుండా ఇంకా నెక్స్ట్ రోజు ఖచ్చితంగా డే బై డే అలా 2 days ఖచ్చితంగా వెళ్తూ ఉంటాం అనమాట. ఇంకా ఇక్కడ అంటే దోమల నుంచి కాపాడుకోవడానికి అయితే ఇంకా మన హెల్త్ మనకు ముఖ్యం కదండి. సో ఇక్కడ మాకైతే కొంచెం ఉంది, దోమల బెడద అయితే కొంచెం ఉంది. ఇంకా మేమైతే ఆల్ అవుట్ అవి తెచ్చేసుకున్నాము. కానీ ఇక్కడ మా బాబు అయితే బయటకు వెళ్ళాం కదండి. బయటకు వెళ్ళిన తర్వాత షాప్ ముందు ఒక దగ్గర అయితే ఇది ఇంకా ఓపెన్ చేసేసి ఇది హౌస్ లాగా అయితే పెట్టేశారనమాట. కానీ మా బాబుకు తెలియదు అది అంటే మస్కిటోస్ నెట్ అని తెలియదు అనమాట. సో అందుకోసమే ఇంకా తను ఏమనుకున్నాడంటే టెంట్ హౌస్ అని అనుకున్నాడు అనమాట. అంటే మామూలుగా ఆన్లైన్లోను ఇంకా మామూలుగా ఇంకా టీవీ చూస్తుంటాడు, అక్కడ చూపిస్తుంటారు, ఇంకా మొబైల్లో చూస్తుంటాడు అనమాట. అలాగా ఇంకా నాకు టెంట్ హౌస్ కావాలి, ఖచ్చితంగా కావాలి అని మారం చేసి ఏడ్చి మరీ తీసుకున్నాడు. మాకైతే అంటే దోమల నుంచి కాపాడుకోవడం మెయిన్ మనకు మంచిదే. ఇంకా బాబు ఉంటాడు కదా, ఒక్క దోమ కుట్టినా కూడా ప్రమాదమే అనమాట. దోమలు చాలా డేంజరు. ఇంకా సర్లే ఇంకా బాబు కూడా అడిగాడు, ఇంకా మన హెల్త్ కూడా మనకు ముఖ్యం కదా అనేసి అయితే ఇంకా అదైతే కొనుక్కున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే బెడ్రూమ్లో ఇక్కడే హాల్లో వేసుకుందామా అనేది అయితే డిస్కషన్ అయితే జరుగుతుంది మా మధ్య. ఇక్కడైతే ఇంకా హాల్లోనే వేసేద్దాం అనేసి అయితే ఇంకా బెడ్రూమ్లో వేసేద్దాం అనేసి అయితే తీసుకెళ్ళిపోయామన్నమాట. ఇక్కడైతే బెడ్ పైన అయితే ఇంకా నేనైతే బెడ్ పైన కవర్ మొత్తం అంతా కూడా తీసేసాను అనమాట, బెడ్షీట్ అంతా కూడా. ఎందుకంటే నేను ఇంతకుముందు ఫ్లిప్కార్ట్లో అది ఆర్డర్ పెట్టుకున్నానండి, బెడ్ పై కవరు. అది అట్లీస్ట్ ఒక 10 days కూడా నాకైతే సరిగ్గా రాలేదనమాట. క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు. 450 పెట్టాను అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. అది నెక్స్ట్ వీడియోలో ఏమైంది ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ప్రెజెంట్కి ఇక్కడైతే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో పడుకుంటాం కదండి, అప్పుడైతే ఇంకా చాపల్ని తీసుకుని నేను హాల్లోనే పడుకుంటాం ఆఫ్టర్నూన్ అయితే. ఇంకా ఇక్కడ బెడ్షీటు, చేపలు, దిండ్లు అన్నీ కూడా మా బాబు ఇంకా పడేస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ తీసుకెళ్ళిపోయి ఇంకా మంచి మీద పడేయడమే. ఇంకా మా ఆయనతో ఇక్కడ కొంచెం అరుస్తున్నాడు అనమాట నా పైన, మా బాబు పైన. మీరేంటి ఇలా చేసి పెట్టేశారు మొత్తం అంతా కూడా అని అలా కొంచెం గట్టిగా అరుస్తున్నాడు అనమాట. సీరియస్ అవుతున్నాడు. ఇంకా నేనైతే కొంచెం మా ఆయన ఎక్కువ సీరియస్ అయినప్పుడు నేనైతే ఏది మాట్లాడాను అనమాట. ఇక్కడైతే ఈ బెడ్షీట్ అయితే వేసాను. ఒక్క బెడ్షీట్ ఉండింది, అదైతే నేను ఇంకో వాషింగ్ మిషన్కి అయితే వేసాను అనమాట, వాష్ చేద్దామని. ఇంకా ఆన్లైన్లో తీసుకున్న బెడ్షీట్ అయితే కొంచెం అంతా కూడా పోయింది, అందుకోసమే 2 కూడా తీసేసాను. ఇదైతే ఇంకా బెడ్షీట్ మా బాబుకి ఇష్టం అనమాట. అంటే ఆపిల్ బెడ్షీట్ కావాలి ఎప్పుడు అదే వేసి అని అంటుంటాడు అనమాట. ఇంకా అందుకోసమే ఇదే వేసాను కిందకి. ఇంకా ఇది వేసేసిన తర్వాత అది ఇంకా మస్కిటోస్ నెట్ అయితే పెట్టేసి చూడాలి ఎలా సెట్ అవుతుంది ఏంటి అనేది అయితే చూద్దాం అనేసి అయితే ఇంక ఇప్పుడే తెచ్చిన వెంటనే ఓపెన్ చేసేసి మొత్తం ఇంకా సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఇదైతే మాకు సెట్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ఒక పాంప్లెట్ లాగా ఒక పేపర్ ఇచ్చేసారనమాట. దాంట్లో మొత్తం చూసి మనం ఇది ఓపెన్ చేసిన తర్వాత మరి కొంతమందికి సెట్ చేసుకోవడం రాదనమాట, మడత పెట్టడం అయితే రాదంట. అందుకోసమే మాకు పేపర్ ఇచ్చేస్తారు. అండ్ పేపర్ ఇచ్చారు అండ్ యూట్యూబ్లో ఒక లింక్ కూడా మాకు షేర్ చేస్తారనమాట. దీంట్లో కూడా చూసి మీరు చేసుకోవచ్చు అనేసి అయితే చెప్పారు. కానీ వాళ్ళు నాకు అంత ఏం అనిపించలేదు అనమాట. ఎందుకంటే ఒకసారి చూసామంటే ఐడియా వచ్చేస్తుంది. నేను అసలు చూడలేదండి. వాళ్ళు అక్కడ షాప్లో చూపించారనమాట, ఇలా క్లోజ్ చేయాలి, ఇలా ఓపెన్ చేయాలి అనేసి అయితే. ఇంకా ఆల్రెడీ అది ఆటోమేటిక్గా అదే ఓపెన్ అయిపోతుంది. ఇంకా కొంచెం క్లోజ్ చేసేసరి కొంచెం ఐడియాతో క్లోజ్ చేసేస్తే ఇంకా మంచిగా నీట్గా అయిపోతుంది అనమాట. ఇంకా చూసారు కదా, ఇలా మంచానికైతే ఇలా సెట్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. మా బాబు అయితే చాలా ఎగ్జైట్ అయిపోతున్నాడు అనమాట. తనకు చాలా ఇష్టము ఇది. అంటే తనకు తెలీదు దోమలకి అనేసి అయితే తెలియదు అనమాట. ఇంకా హౌస్ అనేసి అయితే అనుకున్నాడు అనమాట. మేము కూడా ఇంకా అలాగే చెప్పేసాము. ఇంకా ఇక్కడైతే ఇంకా సెట్ చేస్తూ ఉన్నామండి. సో చూసారు కదా, నేనైతే ఇంకా జిప్పుది అయితే ఇటుపక్క అయితే వేసాను. ఇంకా మా ఆయన అయితే ఇంకా అటుపక్క వేయాలి అనేసి అయితే చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఇలాగండి సెట్ చేసేసుకున్నాము.
ఇంకా పిల్లలు అడిగినారంటే ఖచ్చితంగా ఏది కూడా కాదనలేము. మనం తల్లిదండ్రులు అయినప్పటికీ ఎవరికైనా తెలుస్తుందనమాట ఆ విషయం అనేది అయితే. ఇంకా సో మా బాబు అడిగేపాటికి మేము కూడా కాదనలేము. అలాగని ఇంకా మనకు కూడా హెల్త్ గురించి ఆలోచించాము. మంచిదే కదా, వేస్ట్ ఏం ప్రోడక్ట్ కాదు కదా అనేసి అయితే కొనుక్కొనేసి అయితే వచ్చేసామన్నమాట. అక్కడికి ఆన్లైన్లో ఇంతకుముందు నేను చూశాను, కానీ ఆన్లైన్లో ఎలా ఉంటుందో ఏంటో క్వాలిటీ ఎలా ఉంటుందో అనేసి అయితే అనుకున్నాను అనమాట. ఇంకా ఆన్లైన్లో అయితే కొంచెం తక్కువ కాస్ట్ ఉంది, ఇది బయట షాప్లో కాబట్టి కొంచెం కాస్ట్ అయితే పడిందనమాట మాకైతే. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకైతే ఫైనల్గా తెచ్చేసాము, ఇంకా సెట్ చేసి ఇస్తామండి. మంచానికైతే ఇంకా సెట్ చేసి ఇస్తాం, బెడ్ కరెక్ట్గా అయింది. ఇదేమంటే కొంచెం ఎలాస్టిక్ లాగా ఉంటుందన్నమాట, మనకు సైడ్లో కొంచెం లాంగ్ అంటే మనకు ఎంత లాంగ్ కావాలో అంతవరకు అవుతుంది అనమాట. ఇంకా మొత్తం మాకైతే మంచానికైతే సెట్ అయిపోయిందండి. సో చూసారు కదా, మా బాబు అయితే ఎప్పుడెప్పుడు ఇంకా అందులోకి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు అందులో కూర్చుందామా అన్నట్టు చూస్తున్నాడండి. ఇంకా ఫుల్ సెట్ చేసేసాము, మొత్తం 4 వైపులు కూడా మంచిగా పెట్టేసి అనేసి అయితే ఇంకా మా ఆయనకైతే చెప్తున్నాను. ఇంకా మా ఆయన అయితే అందులో ఇంక బందీ అయిపోయినాడు అనమాట. సో చూడండి, ఇంకా మా బాబు కూడా అందులోకి వెళ్ళిపోయారనమాట. చూస్తున్నారు కదా, జిప్ ఓపెన్ చేసేసి తను వెళ్ళిపోయాడు. తనకు ఎప్పుడెప్పుడు వెళ్దామన్నట్టు ఆత్రత ఎక్కువ అండి మా బాబుకి అయితే. నిజంగా తనకి ఏదైనా కొత్తగా ఏదైనా ఇంట్లోకి వచ్చిందంటే ఇలా ఉంటుందన్నమాట. ఇదే కాదండి, తను ఏదైనా సరే బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మా ఇంట్లోకి ఏదో ఒక కొత్త వస్తువు తీసుకుని వస్తూనే ఉంటాడండి. ఎంత చెప్పినా వినడు, కానీ ఏం చేద్దాం చెప్పండి, తను ఇంకా వినే అంత స్టేజ్లో లేడనమాట. కొంచెం పెద్దగా అయితే ఇంకా వింటారు, అర్థం చేసుకునే అంత స్టేజ్ కాదు కాబట్టి. సో మేము కూడా అవసరమైనవి అయితే కొంటాం, తన మాట విని. అవసరం లేనివి అయితే కొంచెం కొన్నాము. ఇంకా బొమ్మల విషయంలో టాయ్స్ అయితే కొంచెం ఎక్కువగా అల్లరి పెడతాడు, కావాలని అనేసి అయితే ఫిక్స్ అయిపోతాడు అనమాట. ఇంకా అదే కొంచెం తగ్గించాలి. సో ఇదండి. సో చూసారు కదా, ఫైనల్గా మేము ఇంకా దోమల బెడద నుంచి తప్పించుకోవడానికి అయితే ఇంకా దోమల నెట్, మస్కిటోస్ నెట్ అయితే తెచ్చేసుకున్నాము. ఇంకా ఫుల్గా సెట్ కూడా చేసేసుకున్నాం అనమాట. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో, నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు సబ్స్క్రైబ్ టు ఐషు వ్లాగ్స్.